మిత్రులారా, అదృష్టం ఒక్కసారి తలుపు తొడుతుంది. ఈ రోజే షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్లను సందర్శించండి. నాతో మీ అభిప్రాయాలను కలబోసుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. వైసీపీ నేతల నోర్లు ఫినాయిల్ తో కడిగిన మారవని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ మంచి మాట్లాడిన వైసీపీ నేతలు చెడుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. వైసీపీకి 175కి 175 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు ఎందుకని ప్రశ్నించారు. ఇక వచ్చే ఎన్నికలతో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు పృథ్వీరాజ్. మీరు వైనాట్ 175 మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా, 175కి 175 వస్తాయని. ఇప్పుడు రమ్మనండి 175. నీకంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు 92 మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు? ప్రజల్లో ఎలా ఉందంటే, ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో, ఒక సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది. వారు బ్రహ్మాండంగా వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుతాలు జరుగుతాయి. ప్రభుత్వం వచ్చాక వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రానికి కూడా దరిద్రం పోతుంది. మంచి అద్భుతమైన పరిపాలన వస్తుంది. నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి నుంచి అయినా నిలబడతాను. నేను ఏమన్నానంటే, అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్, అక్కడ నిలబడతా. లేకపోతే అంబటి రాంబాబు, ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం, పరిగెట్టడం, ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను. కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు. రేపొద్దున ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికొస్తాడు ఓడిపోయినా కూడా. సో ఎప్పుడూ ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింది ఆమె, కానీ మనమేంటి, మనం ఏం చేస్తున్నాం? ఎన్ని చేశారు అంత ఎందుకంటే, వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమీ మాట్లాడలే, నారాయణ స్వామి గారు డిప్యూటీ ఏం మాట్లాడలే, ఎమ్మెల్యేలు మాట్లాడలే, మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఒక్కలైనా మాట్లాడారా? ఎవరూ మాట్లాడలే. ఇదేంటంటే అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కాలగర్భాన్ని కలిసిపోతారు. రేపు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ రాగానే జంపింగ్ జపాంగులు అంటాం మేము సినిమా డైలాగులు. ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారో అంటాకి. నా దగ్గర మేము చేసిన సర్వేలో 136 సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది. దూకి వెళ్ళిపోయే వాళ్ళు 79 మంది ఉన్నారు బయటికి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అవతల పడేశారు. ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి. 10 ఏళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు రాదు. మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందంటే, నోర్లు ఎప్పుడు పెనాయిలతో కడిగినా పోవు. మంచి మాట్లాడినా కూడా చెడుగా తీసుకుంటారు.